హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ మెంటరింగ్. సో చిన్న రిక్వెస్ట్, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అండ్ మీకు ఈ వీడియోస్ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతాయి. అండ్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అనేది అక్కడ రాసిన బోర్డ్ పైన. అండ్ దాంతోపాటు స్టేట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా సో ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి. దాంతోపాటు సో నేను చేస్తున్న కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో సబ్సెట్స్, యూనివర్సల్ సెట్ గురించి మాట్లాడతాం. సో సబ్సెట్స్లో మీకు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం ఇవాళ. సో దానికి సంబంధించిన ఫార్ములా ఇది. సో ఈ సెట్ ఇచ్చారు, ఈ సెట్గా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆప్షన్స్ ఇలా ఇచ్చారు: 5, 2, 6, 3, 16, సో 4, 65. సో ఆ ఫార్ములా ప్రకారం సో ఈ సెట్ ఏలో సో n ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఆన్సర్ 16. బట్ ఆ సెట్స్ ఎలా రాయాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో 16 సెట్స్ రావాలి మనకు. సో సబ్సెట్ అన్నప్పుడు సో సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సబ్సెట్ అవుతుంది. దాంతోపాటు మీకు 2 పాయింట్స్ గుర్తుండాలి సబ్సెట్స్ రాసేటప్పుడు. సో నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్. నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. మీరు ఏ సెట్ అనేది తీసుకోండి, నల్ సెట్ దానికి సబ్సెట్ అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇలా ఎవ్రీ సెట్ అదే సెట్ సబ్సెట్ అవుతుంది అండ్ నల్ సెట్ కూడా ఏ సెట్కైనా సబ్సెట్ అవుతుంది. సో ఇక్కడ 2 సెట్లు వచ్చాయి. ఇవి కాకుండా మొత్తం 16లో ఇంకా 14 రావాలి. అవి ఎలానో చూద్దాం. సో ఏ అనేది ఒక సబ్సెట్ అండ్ సో 5 అనేది ఒక సబ్సెట్ కాబట్టి 5తో స్టార్ట్ చేద్దాం. సో తర్వాత ప్రతి ఎలిమెంట్ ఒక సబ్సెట్ అవుతుంది. సో ఏ, బి, సి, డి. ఇప్పుడు ఇది సింగిల్ ఎలిమెంట్స్. ఇప్పుడు 2, 2 తీసుకోండి కాంబినేషన్. అంటే ఏ కామా బి, ఏ కామా సి, ఏ కామా డి. తర్వాత బి కామా సి, బి కామా డి, తర్వాత సి కామా డి, తర్వాత ఏబిసి, ఏబిడి, బిసిడి, సిడిఏ, సిడి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో లాస్ట్ సెట్ ఎవరి సెట్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కదా. ఏబిసిడి. సో మొత్తం 16. సో 5 నుంచి స్టార్ట్ అయితే ఇవన్నీ సబ్సెట్స్ వస్తాయి. సో సబ్సెట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో తెలిసింది. అసలు సబ్సెట్ అంటే ఏంటి, ఏ సెట్కి మనం సబ్సెట్, ఎప్పుడు ఒక సెట్ని సబ్సెట్ అని చెప్తాం. సో అది డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడిగింది. ఈ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఒకవేళ ఇదే క్వశ్చన్లో జస్ట్ నోట్ తీసుకోండి, ఇదే క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే దానికి ఫార్ములా 2m -1 అంటే 16 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అని అడిగితే ఆన్సర్ 15 అవుతుంది. మీకు అడగరు చాలా వరకు, బట్ ఒకవేళ అడిగితే సేఫ్ సైడ్ అని చెప్తున్నాను. సో ఏ, బి అని 2 సెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏలో ఇలా ఉన్నాయి, బిలో ఇలా ఉన్నాయి. సో ఏ బీకి సబ్సెట్ అవ్వాలి అని అంటే, ఏ బీకి సబ్సెట్ అవ్వాలి అని అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి. 1 ఉందా? ఉంది. సో చెక్ చేద్దాం. సో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో
బీలో ఎక్స్ట్రా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. బట్ ఏలో ఉన్న ఏ బీకి సబ్సెట్ అవ్వాలి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో కూడా ఉండాలి. సో అప్పుడు ఏ ఈజ్ సబ్సెట్. సబ్సెట్కి సింబల్ ఇది, సబ్సెట్కి సింబల్ ఇది, ఇలా రాస్తుంది. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సపోజ్ బి ఏకి సబ్సెట్ అవ్వాలి అంటే బీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండాలి. సో బీలో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది, సో 4 ఉంది, 4 ఉంది. సో ఇక్కడ 5తో మనకు సంబంధం లా, ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 సెట్లకు అప్పుడు ఏమని రాయొచ్చు, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. సో ఏ, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఒక బిట్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి. If B is subset of A, then A union B equals to A. A intersection B equal to A and A intersection B equal to B. ఇవి కూడా బిట్స్. ఏ అనేది సబ్సెట్ బికి సబ్సెట్ అయినప్పుడు ఏ యూనియన్ బి అనేది బి అవుతుంది, అండ్ ఏ అనేది బికి సబ్సెట్ అయితే వాటి కామన్ పార్ట్ ఏ అవుతుంది. సో అదే ఆన్సర్. అలాగే బి అనేది సబ్సెట్ ఏకి బి అనే సెట్ సబ్సెట్ అయితే దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో సబ్సెట్ అంటే తెలుగులో ఉపసమితి అంటారు. సో ఉపసమితి అయినప్పుడు ఈ కండిషన్స్ అన్నీ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సబ్సెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సెట్ ఇంకో సెట్ని సబ్సెట్ అనాలంటే ఫస్ట్ సెట్ రెండో సెట్కి సబ్సెట్ అవ్వాలి అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ రెండో సెట్లో ఉంటే దాన్ని సబ్సెట్ అంటాం. సో ఫస్ట్ సెట్ని రెండో సెట్కి సబ్సెట్ అని అంటాం, సింపుల్ డెఫినేషన్. మరి యూనివర్సల్ సెట్ అంటే ఏంటి అని అంటే, సో యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే ఈ అన్ని సబ్సెట్స్ ఆ సెట్లో ఉంటాయి. సో అన్ని సబ్సెట్స్ ఉండే సెట్ని యూనివర్సల్ సెట్ అంటాం. సో అన్ని సెట్స్ ఉండే సెట్ని యూనివర్సల్ సెట్ అంటాం. సో సింపుల్గా డెఫినేషన్ చెప్పాలి అని అంటే యూనివర్సల్ సెట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ సబ్సెట్స్. సో దీన్ని డయాగ్రామాటిక్గా చూపించాలంటే యూనివర్సల్ సెట్ని రెక్టాంగులర్ బాక్స్తో చూపిస్తాం. సో సపోజ్ best example, natural numbers are subset of whole numbers are subset of integers are subset of rational numbers is subset of real numbers. అలాగే q dash అంటే irrational numbers is also subset of real numbers. సో ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామాటిక్గా చూపిస్తే, సో న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ తర్వాత ఇంటీజర్స్ తర్వాత రేషనల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, క్యూ డాష్. సో యూ అనే యూనివర్సల్ సెట్ని ఇక్కడ ఆర్ అనే. సో ఈ రియల్ నంబర్స్ అనేది యూనివర్సల్ సెట్. సో ఈ రియల్ నంబర్స్ సెట్లో అన్ని సబ్సెట్స్ ఉంటాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అన్నమాట. సో లేదు ఒక 2 సెట్లు ఉన్నాయి అని అనుకుంటే, సో సింపుల్గా యూ అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది. సెట్ ఏ, సపోజ్ ఏ ఇస్ సబ్సెట్ ఆఫ్ బి అయితే దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఈ సెట్ ఏమో ఏ అవుతుంది, ఈ సెట్ బి అవుతుంది. సో సబ్సెట్ ఎప్పుడు ఇంకో సెట్ లోపల ఉంటుంది. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ అనే సెట్ బి సర్కిల్ లోపల, ఏ సర్కిల్ బి సర్కిల్ లోపల ఉంటుంది. ఒకవేళ బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బి సర్కిల్ లోపల ఏ సర్కిల్ ఏ సర్కిల్ లోపల బి సర్కిల్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో మీకు అక్కడ ఏ సెట్ దేనికి సబ్సెట్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయాలి, అది సాల్వ్ చేయాలి. సో యూనివర్సల్ సెట్స్, సబ్సెట్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్లాస్లో బిట్స్, ఈ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్గా అడిగిన ఓన్లీ బిట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. సో దీంతో కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయి వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి. సో వెన్ డయాగ్రామ్స్ కూడా క్వశ్చన్స్లోనే తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ డయాగ్రామ్స్ మీద ఈ సెట్స్కి ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఎలా అడిగారు అన్నది ఓన్లీ బిట్స్ డిస్కస్ చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్
కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ సో ఇక్కడితో సెట్స్ పార్ట్ అయిపోయింది. సో సెట్స్కి సంబంధించిన బిట్స్ మాత్రం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అండ్ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.